దిస్ ఈజ్ అరుణ. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీనిచ్చే ఒక ఐటెం గురించి చెప్తున్నాను. అది పీనట్ బటర్. దీని గురించి మనకి అంటే దేనికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈరోజు చెప్తాను. అయితే ఇప్పుడు మనకి ఇదివరకు అయితే చాలామంది బరువు తగ్గాలని కానీ, లేదంటే ఎక్సర్సైజు జిమ్కి వెళ్ళాలని కానీ ఇలా ఉండేది కాదు. చదువుకునే పిల్లలు కూడా కసరత్తు చేసేవారు. దాని గురించి కలిగే లాభం వాళ్ళకి తెలియక కసరత్తు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక మ్యాక్సిమం ఒక 5-6 ఇయర్స్ నుంచి మటుకి చాలామంది పిల్లలందరూ కూడా, చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరు కూడా అంటే అందరూ కూడా అందులో అంటే జాబ్ చేసేవాళ్ళు ఎలాగో వాళ్ళకి తెలుసు కాబట్టి చదువుకున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు జిమ్కి అది వెళ్ళేవారు, ఎక్సర్సైజ్ చేసేవారు. కానీ ఈ చదువుకునే పిల్లలకి అంత అవేర్నెస్ లేక వాళ్ళకి ఇప్పుడు కూడా ఆటలు పాటలు తప్ప ఇంకా ఇలాగ జిమ్కి వెళ్ళాలి, వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి అంత తెలిసేది కాదు, వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ కూడా జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే వ్యాయామాలు అయ్యండి, అంటే మంచిగా మనకి కండరాలు శక్తి పెరగాలి, మనం ఎక్కువ రోజులుగా మనం యాక్టివ్గా ఉండాలంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మనకి బాగుంటుంది, అంటే దీనివల్ల కలిగే లాభాలు ఏంటో వాళ్ళు తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా జిమ్కి వెళ్తున్నారు. చాలా బాగా వర్కౌట్స్ అవి చేస్తున్నారు, ఇంట్లో ఉన్నా కూడా చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. అంటే కొంచెం శ్రమకు వస్తుందనేసరికి మనం వర్కౌట్ చేయాలని చెప్పేసి వాళ్ళల్లో అర్థమవుతుంది పిల్లలకి. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ఈ చేసే పిల్లల్లో కొంతమంది అయితే పర్వాలేదు, తెలుసుకుని ఎలాగా మనం హెల్తీగా ఉండాలి, మనం ఇంత వ్యాయామం చేస్తున్నాం కదా, దీనికి తగ్గట్టుగా మనం ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తింటున్నారు. కానీ కొంతమంది పిల్లల మటుకి చేసి వచ్చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమీ తినట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి చాలా నీరసించిపోతారు, శక్తి తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అందుకనే చాలామంది చూడండి, జిమ్కి వెళ్ళే వాళ్ళైనా లేకపోతే వ్యాయామం ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి తగినంత ఫుడ్ని ఎప్పటికప్పుడు ఆ శరీరానికి, ఆ బాడీకి అందివ్వక వాళ్ళు నీరసించిపోయి నేను చేయలేనిక అని చెప్పేసి చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే నేను అలాంటి వాళ్ళ కోసం చెప్తాను, నేను వీడియో చేస్తున్నాను. ఇది చూడండి, మనకి పీనట్ బటర్ అని చెప్పేసి మనకి చాక్లెట్ క్రీము అలాగే పీనట్స్తో తయారైన బాటిల్ ఇది. అంటే నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరూ కూడా చాలా ఈజీగా కొనుక్కోవచ్చు, ఎందుకంటే తక్కువ రేటే, 500 బిలోని ఇది కూడాని. ప్రతి ఒక్కరూ కూడా మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా కొనుక్కుని వాడేదే మాట ఇది. ఇదేమి పెద్ద మరి హై రేట్స్ ఏమి కాదు. అయితే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ వర్కౌట్ చేసేవారికి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఈ ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళకి అందరూ కూడా దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. అయితే దానికంటే ముందు మనకి ఈ బాటిల్లో ఇందులో ఉండే క్రీమ్లో అసలు ఏమేమి లాభాలు ఉన్నాయో చూద్దాం. అంటే ఏమేమి విటమిన్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోటీన్స్ ఉన్నాయి చూద్దాం. అయితే ఇందులో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి పుష్కలంగా ఐరన్ ఉంటుంది, అంటే మన బాడీకి కావలసిన ఐరన్ అంతా కూడా మనకు అందిస్తుంది. తర్వాత మ్యాగ్నీషియం ఉంటుంది, తర్వాత జింక్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, తర్వాత విటమిన్ B3 ఉంటుంది, తర్వాత విటమిన్ B6 ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్షణం మనకి ఎంత వర్కౌట్ చేసినా కూడా ఎంత నీరసంగా ఉన్నా మనకి వెంటనే రిలీఫ్ ఇస్తుంది, అంటే శక్తిని ఇస్తుంది అనమాట. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ చెప్పాలంటే ఇది ఏమంటారంటే ఒక ప్రోటీన్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల బరువు తగ్గుతారు కూడా. ఎందుకంటే మనం చూద్దాం ఏంటంటే చూద్దాం ఈరోజు. ఇది వర్కౌట్ చేసేవారికి చాక్లెట్ పీనట్ బటర్ అనేది ఒక ఎనర్జీ ఫుడ్, అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక చెప్తాను కదా, ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా చెప్పవచ్చు అని చెప్తున్నాను కదా. అలాగే ఇది బాడీ బిల్డింగ్కి, ఫిట్నెస్కి ఉపయోగపడుతుంది. బాడీ బిల్డింగ్ అంటే మనకి ఫిట్నెస్గా ఉండడానికి, వర్కౌట్ చేసేవారికి చాలా ఫిట్నెస్గా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వర్కౌట్ చేసేవారికి కూడా దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇందులో ఈ హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాయామం వల్ల వ్యాయామం చేసినప్పుడు ఏటి మజిల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి పొరపాటున, ఎక్కువగా చేయడం వల్ల, అధికంగా చేయడం వల్ల, లేకపోతే సంథింగ్ ఏదైనా పడిపోవడం వల్ల ఏమైనా మజిల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే మజిల్స్ని రిపేర్ చేయడానికి, అలాగే మజిల్స్ రికవరీ చేయడానికి కూడా, అంటే మజిల్స్ గ్రోత్ కూడా పెంచడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది.
కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా జిమ్, వ్యాయామం ఏంటి చేసేవారికి చాలా మంచిదని నేను చెప్తాను. అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ, అంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువగా ఎనర్జీని ఇస్తుంది. అంటే తక్షణమే మనకి ఉపశమనం కలుగుతుంది. మనకి ఎంత నీరసించిపోయినా, ఎంత నీరసంగా ఉన్నా కానీ వెంటనే రిలీఫ్ ఇస్తుంది ఇది తింటే. అయితే ఇందులో ఉండేవి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. తర్వాత కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల వర్కౌట్ చేయడానికి అవసరమైన స్టామినాను గంటల తరబడి, అంటే ఎక్కువగా మనం ఎంతసేపు చేసినా కూడా ఆ గంటల తరబడి కూడా స్టామినా అంటే శక్తిని మనకు అందిస్తుంది, అంటే ఎనర్జీని అందిస్తుంది. తర్వాత దీనివల్ల ఏంటంటే ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఆకలి అంటే కడుపు నిండినట్లుగా ఉంటుంది. 1, 2 స్పూన్లు తినేసరికి ఇది కడుపు నిండినట్లుగా ఉంటుంది. అంటే ఎక్సర్సైజు, జిమ్‌కి వెళ్ళే ముందు ఒక స్నాక్‌గా మనం తీసుకుంటే గనక మనకి కడుపు నిండినట్లుగా ఆ అనుభూతిని మనకి ఇస్తుంది. దీనివల్ల జంక్ ఫుడ్ కూడా తినకుండా ఉండొచ్చు. అంటే మనకు ఆల్రెడీ మనకి ఏదోటి జిమ్‌కి వెళ్ళిన తర్వాత మనకు ఆకలేస్తుంది, నీరసం వస్తుంది. ఏదోటి ఫాస్ట్ ఫుడ్ కానీ, ఏదోటి జంక్ ఫుడ్ కానీ మనం తినేస్తాం వెళ్ళి. కాబట్టి ఇది ఇలాగా మనం వెళ్ళే ముందు మనం 1, 2 లేక 2 స్పూన్లు మనం తీసుకుంటే గనక ఇంక మనకి కడుపు నిండినట్లుగా ఉంటుంది. అది మనకి జిమ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కానీ, వర్కౌట్ చేసిన తర్వాత కానీ మనకి ఇంకేమీ తినాలన్న కోరిక మాత్రం ఉండదు. అయితే ఒకటి కొనుక్కునే ముందు షుగర్ కంటెంట్, అంటే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో మనం చూసుకోవాలి. చూసి కొనుక్కుంటే ఎక్కువ షుగర్ ఉంటే కనుక క్యాలరీలు పెరిగిపోయి మన బాడీలో ఉన్న క్యాలరీలు పెరిగి బరువు తగ్గే ప్రాసెస్ మళ్ళీ దెబ్బతింటుంది. ఎందుకంటే మనం వర్కౌట్లు ఏం చేస్తాం, బరువు తగ్గాలనే కదా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో మనకి కొనేటప్పుడు ఏం చేయాలంటే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్నది కొనుక్కోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉన్నది కొనుక్కుంటే మళ్ళీ మనకి బరువు తగ్గే ప్రాసెస్ ఏమనేది దెబ్బతింటుంది. ఇది 2 చెంచాల పీనట్ని, బటర్ను బ్రెడ్ స్లైస్ మీద దాన్ని అప్లై చేసి తింటే చాలా బాగుంటుంది. తర్వాత బనానా ఉంటుంది కదా, చక్కెరకేళి అరటిపండు పైన ఈ పీనట్ అంతా కూడా అప్లై చేసి దాంతో అలా తినేయచ్చు. లేదంటే కనుక దాన్ని ఒక జ్యూస్ కింద కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఒక మిల్క్ షేక్లా కూడా తీసుకోవచ్చు. అంటే బరువు పెరగడానికి వాడచ్చు, అలాగే తగ్గడానికి కూడా వాడచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే బరువు పెరగాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అలాగని చెప్పేసి ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే మనం బరువు పెరిగిపోతాం కదా అని చెప్పేసి షుగర్ కంటెంట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఒక షుగర్ కంటెంట్ తీసుకుంటే మళ్ళీ మనకి ఏమవుతుందంటే పొట్ట చుట్టూ ఏమవుతుందంటే ఫ్యాట్స్, అంటే అన్‌హెల్తీ ఫ్యాట్స్ అనేవి మన పొట్ట చుట్టూ తయారవుతూ ఉంటాయి. ఇది మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే కనుక పొట్ట చుట్టూ అన్‌హెల్తీ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. కాబట్టి మనం బరువు పెరగడానికైనా, బరువు తగ్గడానికైనా షుగర్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండాలి. అంటే ఎంత పర్సెంట్ షుగర్ లెవెల్స్ ఉన్నదో మనం చూసుకోవాలి కొనుక్కునే ముందు. కాబట్టి ఇది ఒక బరువు పెరగాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఒక 3 స్పూన్లు, ఇందాక చెప్పాను కదా, అరటిపండు మీద అప్లై చేసి తినటం కానీ, లేదంటే ఒక మిల్క్ షేక్ లాగా తీసుకోవడం కానీ, లేదంటే ఒక ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్తో కలిపి తిన్నా కూడా మనం ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. అంటే ఎటువంటి అన్‌హెల్దీ ఫ్యాట్స్ లేకుండా హెల్దీగా మనం వెయిట్ అనేది పెరగొచ్చు. అదే మనం వెయిట్ తగ్గడానికైతే 3 స్పూన్లు తినకూడదు. కంపల్సరీ 1.5 లేదా 2 స్పూన్స్ మాత్రమే తినాలి. అలా తింటేనే మనం బరువు తగ్గుతాము. అంతేకాకుండా మనకి ఇంకా ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఇలాగ బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే ప్రాసెస్ దెబ్బతింటుందని చెప్పాను కదా. కాబట్టి మనం 1.5 స్పూన్లు లేదంటే 2 స్పూన్ల మట్టుకే తీసుకోవాలి. అది కూడా మనం వర్కౌట్ చేసే ముందు తీసుకుంటే కనుక, ఒక స్నాక్స్లా తీసుకుంటే కనుక మనకి అప్పుడే తినేసరికి కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది ఒకసారి చూపిస్తాను. ఇంకా ఇలా ఉంటుంది పీనట్ బటర్ అనేది ఇలా ఉంటుంది. ఇలాగ మనం ఒక స్పూను, అంటే నేను ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల కొంచెం గట్టిగా అయింది, ఇంకా కొంచెం లూజ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల కొంచెం గట్టిగా అయింది. ఇలాగ మనం ఈ మోతాదులో 2 స్పూన్లు తింటే కనుక మనకి సరిపోతుంది. మరీ ఎక్కువగా తినకూడదు. అదే బరువు పెరగాలనుకునే వాళ్ళైతే కనుక ఒక 3 స్పూన్లు తినొచ్చు. అది కూడా మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా లేనిది మాత్రమే కొనుక్కోవాలి. ఇందులో మనం కొనుక్కునే ముందు దీని మీద అన్ని ఇంగ్రీడియంట్స్ అవి, అంటే ఎంత పర్సెంటేజ్ ఉందో మనం అంతా కూడా, ఎన్ని గ్రామ్స్ ఏమేమి ఉన్నాయని కూడా చదువుకోవాలి. ఇది మాట.
దీనివల్ల మనకి చాలా ఉపయోగం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరును మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, ఏదైనా కానీ, మనం హార్డ్ వర్క్ ఎంత ఎక్కువగా చేస్తే దానికి తగ్గట్టుగా మనం బాడీకి మనం అంత శక్తిని ఇచ్చే విటమిన్స్ కానీ, మనకి ప్రోటీన్స్ కానీ అందివ్వాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవడం వల్ల ఏంటంటే రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటాము. మనం ఎంత వర్కౌట్ చేసినా కూడా రోజంతా యాక్టివ్‌గా ఉంటాము. తర్వాత ఎంత బరువు అంటే మనం చూడండి జిమ్‌కెళ్ళినప్పుడు ఏదైనా వ్యాయామం చేసినప్పుడు బరువులు ఎత్తుతా ఉంటాం కదా! అంటే ఎంత బరువెత్తినా కూడా సునాయాసంగా ఎత్తేస్తూ ఉంటామన్నమాట. అంటే అంత ఎనర్జీని మనకిస్తుంది. అంటే తక్షణమే మనకి ఎనర్జీని ఇస్తుందన్నమాట. మనకి అలసట అది ఏమీ లేకుండా చాలా శక్తినిస్తుంది. అలాగే మనకి కండరాలన్నీ కూడా పుష్టిగా, ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహకరిస్తుంది. అలాగే దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం చెప్పుకున్నాం కదా! ఐరన్ ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది, తర్వాత విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ బి3 ఉంటుంది, బి6 ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మన బాడీకి శక్తినిస్తుంది. తక్షణమే మనకి రిలీఫ్ ఇస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా అదే ఎవరైనా ప్రతి ఒక్కరు తినొచ్చు ఇది. ఇది చాలా బావుంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. ఎందుకంటే చాక్లెట్ క్రీమ్ కలుపుతూ ఉంటుంది కదా! ఎందుకంటే ఆహ్, ఇది దీన్ని తినడం వల్ల ఏంటంటే తీపి తినాలనే తీపి ఇంట్రెస్ట్ ఉంటది కదా చాలామందికి. స్వీట్ తింటా ఉంటారు. ఆ స్వీట్ తినాలనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 2 స్పూన్లు, ఒక 3 స్పూన్లు తినేసరికి కూడా కడుపు నిండుగా ఉంటుంది. ఇంక తినాలనే కోరిక ఉండదింకా. పైగా తర్వాత మళ్ళీ స్వీట్ తినాలని కూడా కోరిక ఉండదు. కాబట్టి ఇది స్వీట్ తినాలనే వారిని కూడా ఇది వాళ్ళ నియంత్రిస్తుందన్నమాట. అంటే వాళ్ళ తినాలనే కోరికను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షను. ఇది ప్రతి ఒక్కరు తీసుకోండి. బావుంటుంది. ఓకే. థ్యాంక్ యూ.